3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుని యొక్క ఆలోచన ఒక తప్పు చేసినప్పుడు కానీ, ఒక ఫలింపు మనలో లేనప్పుడు కానీ, దేవునికి ఇష్టం లేకుండా మనం బ్రతుకుతున్నప్పుడు కానీ, దేవుడు వారిని అలానే వదిలిపెట్టేస్తున్నాడు. పోతే నేనెంతో మంచిగా ఉన్నా, నేనెంత దేవునిలో ఉన్నా కానీ దేవునిలో లేని వాళ్ళు అంతే ఉన్నారు, ఉన్నదాన్ని అయినటువంటి నేను అలానే ఉన్నాను అనేటువంటి ఆలోచనలు మీకు వస్తాయేమో. అయితే దేవుడు అందరినీ చూస్తున్నాడు. అందరి మీద దేవుని దృష్టి ఉంది. కానీ దేవుడు ఏదైనా సరే ఆలోచించి చేస్తాడు, వెంటనే చేశాడు. దేవుడు ఏమీ చేయట్లేదు అని అంటే ఆయనకి చేత కాదు, ఆయన చేయలేక కూడా కాదు. కానీ ఆయన ఏదైనా చేసే ముందు కొంత సమయాన్ని దేవుడిస్తాడు. ఎవ్వరికైనా కానీ కొంత సమయాన్ని దేవుడిస్తాడు.